సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్. సో టుడే హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ముఖ్యమైన విద్యా సమాచారం, రేపటి పరీక్షల కోసం తప్పక చూడండి, ప్రవేశ గడువులు, సురక్షితమైన భవిష్యత్ మార్గాలు. సో తెలంగాణ స్టేట్ సంబంధించిన 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇయర్ మనకి దాదాపు 5,28,000 మంది స్టూడెంట్స్ అయితే రాస్తున్నారండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి మొబైల్ ఫోన్స్ అనేది అలా ఉండదు. సో ఎగ్జామ్ అనేది మనకి 9:30 కరెక్ట్గా అయితే స్టార్ట్ అవుతుంది. సో 9:30 కల్లా మనం లోపల ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒక 5 minutes లేట్ అయినా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ లోపలికి అయితే అలో చేయరు. సో ఉదయం 9:35 గేట్లన్నీ మూసివేయబడతాయి. సో అలానే 1 నిమిషం ఆలస్యమైన అనుమతి అయితే ఉండదు. మొబైల్ ఫోన్స్ అనేది మీరు తీసుకెళ్లకుండా ఉంటే మంచిది. సో అలానే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడున్నాయో అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి మనకి హాల్ టికెట్లో QR కోడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆ QR కోడ్ కనుక మీరు స్కాన్ చేస్తే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి March 15th నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే పెడుతున్నారండి తెలంగాణ స్టేట్లో. సో ఏపీ వెబ్సైట్ సంబంధించిన డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేశారండి. సో మామూలుగా ఇంతకుముందు ఏపీ వెబ్సైట్ సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది March 17th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి. సో ఇప్పుడు అది ఒక రోజు అయితే ఎక్స్టెండ్ చేశారు March 18th. సో మీరు March 18th లోపల ఏపీ వెబ్సైట్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసుకోండి. సో అలా ఫిల్ చేసుకున్నట్టయితే మీరు దాదాపు 10,000 పెనాల్టీ ఫీజు అనేది ఆదా చేసినట్టయితే అవుతుంది. సో అలానే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యూజీ ఫస్ట్ సెమ్ CBCS రిజల్ట్స్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. 2026 స్టడీ అబ్రాడ్ రియాలిటీ గ్లోబల్ రియాలిటీ మ్యాట్రిక్స్ అవాయిడ్ ద 50 lakhs డెబిట్ ట్రాప్. సో విదేశీ విద్య కోసం అప్పుల ఊబిలో అయితే పడకండి. సో అలానే JN టాటా స్కాలర్షిప్ క్లోజ్ ఇన్ 48 hours. సో JN సంబంధించిన టాటా స్కాలర్షిప్ అనేది మనకి 48 గంటల్లో క్లోజ్ అవుతుందండి. ఎగ్జాక్ట్లీ మనకి March 15th అంటే సండే రోజు అయితే క్లోజ్ అవుతుంది. సో ఈలోపు మీరు ఆ స్కాలర్షిప్ సంబంధించిన అప్లికేషన్ అనేది వేసేసుకోండి. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఉచిత విద్యకై వెంటనే దరఖాస్తు చేయండి. సో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ని అప్లై అయితే చేసుకోండి. ఇమీడియట్ డొమెస్టిక్ స్టెబిలిటీ, ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి IDBI బ్యాంక్ నుంచి దాదాపు 1100 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 19th అయితే లాస్ట్ డేటు. ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో అలానే నెక్స్ట్ UPSC CMS సంబంధించిన 1358 మెడికల్ పోస్టులు అనేది రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీరు వెంటనే వేసుకోండి. సో సమయం అనేది వృధా చేయకండి, టైం వేస్ట్ చేయకండి. సుప్రీంకోర్టు స్టేస్, కొత్త UGC నిబంధనలపై సుప్రీంకోర్టు అయితే స్టే విధించిందండి. సో దాంతోపాటు నో ఇమీడియట్ క్యాంపస్ చేంజెస్, క్యాంపస్ నిబంధనలపై ఎలాంటి మార్పు అయితే లేదు. సో విద్యార్థులు రాజకీయాలకి దూరంగా ఉండి ఎగ్జామ్స్ మీద అయితే దృష్టి పెట్టాలి. ద ఆర్కిటెక్చర్ ఆఫ్ యువర్ సక్సెస్, సో ప్రిపరేషన్, ఆపర్చునిటీ, స్ట్రాటజీ. సో ఈ మూడు విషయాల్లో మనం ఫోకస్డ్గా ఉన్నట్టయితే మన సక్సెస్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రిపరేషన్ అండి. సో మనం దేనికైనా, సో ఒక ఎగ్జామ్ రాయడానికైనా, లేకపోతే మనం ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక దాన్ని మనం రీచ్ అవ్వాలనుకున్న ఫస్ట్ స్టెప్ మనం ప్రిపరేషన్ అండి. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, సో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం కంప్లీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత దానికోసం ఆపర్చునిటీ అనేది, సో ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఆపర్చునిటీస్ అనేది ఎవరు, సో ఆపర్చునిటీస్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆపర్చునిటీస్ నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటావో దానికి సంబంధించిన స్ట్రాటజీ మన దగ్గర ఉండాలండి. సో ఎప్పుడైతే మన దగ్గర స్ట్రాటజీ ఉంటే సో ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ 3 పాయింట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కట్ ద నాయిస్, ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్. సో ఇవ్వండి ఈరోజు సంబంధించిన ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఫర్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్.